పోలీస్ వాళ్ళు దీని గురించి వాళ్ళు ఏమంటాడు ఇక్కడ ఉన్న సిఐ గారు ఆయనకు సంబంధం లేదు, ఆయన దాంట్లో చచ్చిపోలేడు, చచ్చిపోయాక ఈయన సీన్లకు ఎంటర్ అవుతాడు. కాబట్టి నాకు తెలిసింది నేను గింతే నేను చేసిన, మీకు కూడా తెలుసా వకీల్ సాబ్ అని సార్ కూడా చెప్పేది ఉన్నది. కానీ ఎవరైతే ఉన్నాడో అక్కడ ఎస్ఐ తోటి మేము మాట్లాడతామంటే ఆయన అలో చేస్తలేడు. ఆ ఎస్ఐ మేమందరం ఒక 4-5 జమేదాకా ఉన్నాడు, జమాడి తోటి ఆయన ఎటో వేయండు. నాకు తెలిసి అక్కడ ఉన్న ఆయననే ఉన్నట్టుండే ఎస్ఐ, యూనిఫామ్ తీసేసి వచ్చిండు. ఆయన యూనిఫామ్ తీసేసి వచ్చిండు, యూనిఫామ్ తీసే ఆయన ఇక్కడ లేడుగా, ఈడ లేడు. ఇప్పుడు మనం ఏమంటున్నాము, అంటే పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు అయితే చనిపోలేదు, ఎందుకంటే 8 వరకే ఉన్నాడు కాబట్టి. జరిగిన కస్టోడియల్ కాదు, పోలీస్ కస్టడీలో జరిగిన కస్టోడియల్ వైలెన్స్ కి ఎఫెక్ట్ గా 2-3 రోజుల తర్వాత చచ్చిపోయాడు, 2-3 రోజులు జైల్లో చనిపోయాడు. మరి పోలీస్ స్టేషన్ ఆరోగ్యం బాగాలేదని అని చెప్తున్నప్పుడు ఆ డాక్టర్ ఎట్లా సర్టిఫికేట్ ఇచ్చింది, నెట్ల రిమాండ్ కొట్టిన దెబ్బలు లేకపోతే ఇంకోటి బయట పడొద్దని ఆ జ్యుడిషియల్ రిమాండ్ అయితే చేసి జైలు మీద నూకిరిప్పుడు జైలు మెడకు చుట్టుకుంది. అంతా అడ్వకేట్ చూసారా ఏమైనా ఆ బాడీని ఏమైనా చూస్తే ఏమైనా గాయాలు అలో చేయలేరు. పేరెంట్స్ కూడా వచ్చిన ఉన్నది వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో ఆమెకు ఆరోగ్యం మొత్తానికి బాగుండదు. ఈయన పెద్ద అబ్బాయి, ఇలా చిన్న తమ్మునికి ఏమో అంటే కొంచెం మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, ఆయనకి ఏం తెలియదు పాపం, వాళ్ళ అమాయకులు. ఇప్పుడు ఆమెకు వేసుకుందామంటే చెప్పులు కూడా లేవు. రేపు ఈ పోలీసు వాళ్ళతో ఏం కొట్లాడుతుంది ఆమె? ఇప్పుడు నాసుంటే అడ్వకేట్లు కానీ లాయర్లు కానీ మేమే కొట్లాడలేని ఈ ఇంత బలమైన వ్యవస్థతో వేసుకుందామంటే చెప్పులు లేవు, తిందామంటే తిండి లేదు. ఒక దళిత కుటుంబాన్ని ఈ విధంగా పోలీస్ అధికారులు కొట్టి చంపడం అనేది ఎంతవరకు కరెక్టు? ఒక విషయం మీరు ఆలోచన చేయాలి. రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఎవరైతే ఒక సోకాళ్ళు దళితుడే ఉన్నాడు, మరి ఇప్పటికి కూడా ఈ ఘటన మీద ఎందుకు స్పందించాడు? నేను సోకాళ్ళని ఎందుకు అంటున్నా, మరి నువ్వు స్పందించాలి కదా. మరియమ్మ లాకప్ డెత్ చేసిన కథ అట్లనే ఉన్నది, ఇయ్యాలడికి ఇట్లా ఉన్నది, నేరళ్ళ బాధితులు కొట్టింది అట్లే ఉన్నది. నిన్న షాద్నగర్లో నిన్న మన తొలి వెలుగు ఇప్పుడు అక్కడనే ఉన్నది. అక్కడ అయితే నేను ఆయన అంటిపెట్టిరు. అసలు ఒక వాళ్ళ గిరిజన అమ్మాయిని వాళ్ళ మామ ఇష్టం నేను పెళ్లి చేసుకుని ఆయన చంపేసిండు. ఈ వారం రోజులలో ఇది 4వ హత్య దళితుల మీద జరిగిన దాడి. ఈ శివధర్ రెడ్డి ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి పోలీసు వాళ్ళకు ఒక గ్రీన్ లైసెన్స్ ఇచ్చిండు కొట్టి చంపురు అని. ఇంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నిట్లలో కూడా ప్రొసీజరల్గా మొత్తం కూడా ల్యాబ్స్ ఉన్నాయి. డీకే బస్సు అదేదైతే కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన జడ్జిమెంట్ ఉన్నదో దాన్ని మొత్తం కూడా ఉల్లంఘించిండు. ఎక్కడ కూడా రిమాండ్కి సంబంధించిన ఏ ప్రొసీజర్ కూడా ఫాలో కాలేడు. ఇంత ఇర్రెగ్యులారిటీ ఉన్న రిమాండ్ని అలో చేసిన జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ని కూడా హైకోర్టు సుమోటో కాగ్నిజెన్స్ తీసుకొని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అలా